మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులతో రాజకీయం వేడెక్కుతుంది. గత కొద్ది రోజుల క్రితం అల్వాల్లో బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు వర్గాలు దాడులకు దిగి పోలీసులకు కంప్లైంట్లు చేశారు. అయితే బుధవారం అల్వాల్లో జరిగిన దాడిలో మల్కాజిగిరి గౌతమ్ నగర్ బీఆర్ఎస్ నాయకుడు మేకల సునీత, రాము యాదవ్తో పాటు పలువురిపై దాడికి దిగిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈరోజు అల్వాల్ దాడిలో గాయపడ్డ గౌతమ్ నగర్ బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్, చిన్న యాదవ్, మండల కృష్ణ యాదవ్, జేఎస్సీ వెంకన్న, అదేవిధంగా జగదీష్ గౌడ్లను వారి ఇంటికి వెళ్లి రాజు రవీంద్ర, తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ నాయకులు పరామర్శించారు. రాము యాదవ్ని చంపడానికే ప్రయత్నం చేసినటువంటి సంఘటన పాత్రికేయుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ కూర్చుందనుకుంటా పోలీస్ స్టేషన్లకు లోపలిపోయినా వాళ్ళని ఏమనే పరిస్థితిలో లేదు. అంటే ఈ రౌడీయిజం, గుండాయిజం అనేది ఈ రాష్ట్రానికి మంచిదా? ఒక్కసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దుర్ఘటనలో ఇబ్బందులు పడ్డటువంటి మిత్రులను పరామర్శించాలి, వారికి భరోసా కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇది హెచ్చరిక, విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యకర్త కానీ, ఏ బీసీ నాయకుల మీద ఎవరు ఎక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడినా ప్రతిఘటన తీవ్రంగా ఉంటది అనేటువంటి హెచ్చరిక. ఇక వాళ్ళు మా శ్రీనివాస యాదవ్ గారి నాయకత్వంలో కానీ ఈ రాష్ట్రంలో ఏ బీసీ మీద కానీ ఎక్కడ వారికి గాయం అయితే మాకు నొప్పి కలుగుతుంది, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా మా బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీద దాడి జరిగితే మేమందరం తీవ్రంగా మాది పరిగణించవలసింది. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు, రేపు పొద్దున రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మీరు ఇవన్నిటి కూడా లెక్క కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మా యొక్క బీసీ డెలిగేషన్. ఇక ముందు నుంచి ఎక్కడ చిన్న ప్రమాదం జరిగిన, చిన్న దాడి జరిగిన మా మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి. కేపీహెచ్బీ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంది. గత 30 సంవత్సరాలుగా ఆలయానికి సంబంధించిన భూమితో పాటు పక్కనే ఉన్న 400 గజాల స్థలంలో దేవాలయానికి సంబంధించిన హోమయాగాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో భూములకు రేట్లు పెరగడంతో ఇప్పుడు హౌసింగ్ బోర్డు అధికారులు వచ్చి ఈ స్థలం తమదంటూ అమ్మకానికి పెట్టేలా చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టడం పైన హిందూ బంధువులు, స్థానిక కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆ స్థలాన్ని ఆలయానికి కేటాయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. 5,000కు పైగా ప్రజలకు నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయం తరపున నిర్వహిస్తామని, ఇలాంటి తరుణంలో అధికారులు ఇలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా వారు తీరును మార్చుకోవాలని సూచించారు. కానీ హౌసింగ్ బోర్డు వాళ్ళు ఈ రోజున మా అందరి మీద అధికారం చలాయించి మధ్యలో గోడను కూడా కట్టేసి ఈ స్థలాన్ని కూడా లేకుండా, టెంపుల్కి లేకుండా చేయడం జరుగుతుంది స్వామి. ఇటువంటి నిష్పాదమైన మన చర్య గురించి మేమందరం కూడాను వ్యతిరేకిస్తున్నాము. అందరం కూడా ఒక చాటుగా నిలిచి ఇక్కడ నించొని ఈ స్థలాన్ని మేము కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం స్వామి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ స్థలాన్ని మేము పోగొట్టుకోవడానికి రెడీగా లేము. కానీ ఈ స్థలాన్ని వాళ్ళు తీసుకొని అమ్ముకోవడం కోసం హౌసింగ్ బోర్డు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మేమందరం వ్యతిరేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. గుడికి మేము భక్తులందరూ పారాయణ బృందం అంతా వేసుకుని గుడిని డెవలప్మెంట్ చేసామండి. ఏ నవరాత్రులు చేసినా, అలా గణపతి నవరాత్రులు ఏంటి, దేవి నవరాత్రులు ఏంటి, ఏదైనా మేము డబ్బులు వేసుకుని మేము చేసామండి. మేము కమిటీ వాళ్ళది కానీ గవర్నమెంట్ నుంచి ఏమీ సహకారం కోరలేదు. ఇదొక్కటే సీఎం మీ ద్వారా మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేసేదంటే ఈ స్థలం మాకు ఇచ్చి మమ్మల్ని ఇది చేయమని కోరుకుంటున్నాం. దాదాపుగా 1988లో ఈ గుడి స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి చాలా చిన్నగా ఉన్న గుడిని ఈ రోజు నేను అభివృద్ధి చేసి మొత్తం కూడా ఇక్కడికి వచ్చే భక్తులే. దీనికి ముఖ్యంగా దీన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏ పార్టీకి అంటకట్టాల్సిన పని కూడా లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ స్థలాలను అమ్ముకోవడం మొదలెట్టింది, కానీ జనాలకి ఏం కావాలో పరిస్థితి లేదు. ముఖ్యంగా మేము మిగతాది ఏదైనా చేసుకోగాని ఈ స్థలాన్ని మట్టికి గుడికి ఇక్కడ, ఎందుకంటే హోమాలు జరిగేటప్పుడు ఇక్కడ ఎంతో చాలా ఇదిగా ఉంటారు భక్తులందరూ. అలాంటి హోమం చేసుకోవడం కూడా వర్షం వస్తే భయంతో మూలకెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఇక నుంచైనా హౌసింగ్ బోర్డులు దీని మీద దృష్టి మళ్ళీ మిగతా చాలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఫలితాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగా మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ఫలితాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఫలితాలు విడుదల చేస్తే ఊరుకోమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులు డిగ్రీ అడ్మిషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని తెలిపారు. వర్గీకరణ అమలు చేయమని ఓయూ అధికారులు సూత్రప్రాయంగా చెబుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలో కూడా మాకు పిహెచ్డీ అడ్మిషన్లలో వర్గీకరణ వర్తింపజేయకపోతే మాదిగ విద్యార్థులు దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 50 పిహెచ్డీ అడ్మిషన్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ రోజు ఎంసెట్ నోటిఫికేషన్, ఈఏపీ సెట్ నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా ఓయూ పిహెచ్డీ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, అన్ని 2 నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమల్లో లేనప్పుడే ఇచ్చారు. కానీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14 తర్వాతనే ఈఏపీ సెట్ కావచ్చు, ఓయూ పిహెచ్డీ ఎలిజిబిలిటీ టెస్టులు ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ అడ్మిషన్లలో, ఫార్మసీ అడ్మిషన్లలో, అగ్రికల్చర్ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నప్పుడు ఓయూలో ఎందుకు అమలు చేయట్లేరని నేను ఓయూ అధికారులను అడుగుతున్నా. ఈ విషయంలో మాదిగ ప్రొఫెసర్లు కూడా నోరెత్తకుండా తమ స్వార్థ బుద్ధితోని పదవుల కోసం ఈ రోజు జాతిని ప్రభుత్వ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి కనీసం మాట్లాడట్లేరు. మీరు ఎందుకు మాట్లాడలేరు? రిజర్వేషన్ల వల్ల మీకు జాబులు వచ్చినాయి, వర్గీకరణ వల్ల మీకు ప్రమోషన్లలో రిజర్వేషన్ అందింది. ఈ రోజు కడుపు ఎండిన మాదిగ విద్యార్థులు కొట్లాడుతుంటే కడుపు నిండిన మీరు ఎందుకు మాట్లాడట్లేరు? ఇది జాతికి ద్రోహం చేసినట్టు అని నీ మాదిగ ప్రొఫెసర్లకు గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా ఈ విషయంలో మాదిగ మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి మన అడ్లూరు లక్ష్మణ్ గారు కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు అంబేద్కర్ జయంతి నుంచే వర్గీకరణ మొదలైంది, మాదిగలకు ఒక ముద్ద ఎక్కువ పెడతామని మన రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. మరి ఏమైంది? ఉస్మానియా యూనివర్సిటీలో గింత అన్యాయం జరుగుతుంటే ఇక్కడ మాదిగ ప్రొఫెసర్లు మాట్లాడరు, అక్కడ మీరు మాదిగ మంత్రులు కాబట్టి మీరు మాట్లాడకపోతే ఇక్కడ ఓయూ అధికారులు అన్యాయం చేస్తుంటే మాదిగ విద్యార్థులు ఎస్సీ వర్గీకరణ జరిగితే 50 అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ స్టేడియం వద్ద విహెచ్ హనుమంతరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉప్పల్ స్టేడియంకి పార్కింగ్గా ఉన్న స్థలం ప్రైవేట్ సంస్థ వేలంలో కొనుగోలు చేసింది. ఆ స్థలం క్రికెట్ స్టేడియానికి చెందాలని ఆయన డిమాండ్ చేశారు. క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగినప్పుడు ఆ స్థలంలో పార్కింగ్కి ఉపయోగించుకునేది. ఆ స్థలం ఉపయోగించినా పార్కింగ్ సరిపోక బయట రోడ్లపై ప్రేక్షకులు పార్కింగ్ చేసుకునేవారు. క్రికెట్ స్టేడియానికి ఆ స్థలం చాలా ప్రాముఖ్యం. అందుకే పార్కింగ్కి, ఇతర గేమ్స్కి ఉపయోగించుకోవడానికి ఆ స్థలాన్ని కొనుగోలు చేయాలని వి హనుమంతరావు తెలిపారు. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కు కానీ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు వేలాది సంఖ్యలో కార్లు వస్తాయి. పెట్టాలి? అటు పక్కేమో సర్వే ఆఫ్ ఇండియా, ఇటు పక్కేమో ఏది బ్యాక్ సైడ్ అని అన్ని బిల్డింగ్లు కట్టేస్తున్నారు. 40 అంతస్తులు 50 అంతస్తులు కడుతున్నారు. కానీ స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలనేదే నా ముఖ్య ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే మా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి యావత్ భారతదేశంలో తెలంగాణలో స్పోర్ట్స్ సిటీ చేస్తా అంటున్నాడు. ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. స్పోర్ట్స్ సిటీ అనేది ఏది పటియాలలో కొంత ఉన్నది ట్రైనింగ్, కానీ అక్కడ తర్వాత దేశంలో ఎక్కడ లేదు. నా ఉద్దేశం ఏమిటంటే, నాకు తెలిసిన సంగతి, ఇక్కడ ఒక స్పిన్నింగ్ మిల్ ఉండే ఆ రోజులలో ఏది ఇదంతా ఏది దాదాపు 1200 ఎకరాలు దేనికి ఆ సమీపంలో ఉన్న ఉప నిజాం రాజు గారి సర్వే కాస్ట్ స్థలం 1200 గదాలు 12,000 ఎకరాలు ఉండే. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఖాళీ ఉన్నదని ఆనాడు ఏదైతే అప్పటికి 75 ఎకరాలు టార్జన్ ప్రొడక్ట్స్ వారికి, 40 ఎకరాలు
ఏది 50 ఎకరాలు మరియు వార్నర్ హిందుస్థాన్ వారికి 40 ఎకరాలు ఏది టెక్స్టైల్ జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇంటికి భారీగా చేరుకున్నారు హుజురాబాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు మద్దతుగా నియోజకవర్గానికి వచ్చి మద్దతు తెలపాలని విన్నపించారు. గత 25 ఏళ్లుగా ఈటల వెంట ఉన్నామని, సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలని సూచించిన జిల్లాలో ఇతర భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధిపత్యంతో తమకు నష్టం జరుగుతుందని ఆరోపించారు. జిల్లాలో ఈటల రాజేందర్ వర్గాన్ని దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీఏ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ ముగిసింది. వార్షిక సమావేశంలో భాగంగా అంబుడ్స్మెన్, ఎథిక్స్ ఆఫీసర్లను ఎన్నుకున్నారు క్లబ్ సెక్రటరీలు. అయితే ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. మాజీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అధ్యక్షత హోదాలో గతంలో రద్దయిన 57 క్లబ్లకు అనుమతించారు. ఈ 57 క్లబ్లను తాజాగా సస్పెండ్ చేసిన యాక్టింగ్ హెచ్సీఏ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ రద్దయిన క్లబ్బుల్లో మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఉన్నారు. సమావేశంలో మొత్తం 99 మంది క్లబ్ సెక్రటరీలు హాజరయ్యారు. బేగంపేట ఉన్నారంటే ఆపరారు. హైదరాబాద్, సికింద్రాబాద్లకు కలిపి మొత్తం 209 క్లబ్లు ఉన్నాయి. మిగిలిన జిల్లాలకు 8 క్లబ్లు మాత్రమే ఉన్నాయని తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రెడిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేస్తున్న తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ చైర్మన్ అలిపురం వెంకటేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. తీసుకోవాలి, బీసీసీఐకి ఓటు ఎవరు వేయాలి, బీసీఐ సెలక్షన్ కి ఎవరు పంపాలనేది ఆజేజ్ ఎత్తాడు. కానీ గ్రామీణ స్థాయి క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ 30% ఉంటే మేము 60% ఉన్నాం. ప్రతి జిల్లాలో 8 క్లబ్ ఉంటాయి, ఇక్కడ 209 క్లబ్లు ఉన్నాయి. ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు? 10 ఏళ్లలో అవినీతి జరిగిందని చెప్పి మేము నష్టపోయినాము, మా పిల్లలు నష్టపోయారు, 90 ఏళ్ళకెళ్ళి నష్టపోతా ఉన్నాము. మరి నష్టాన్ని నివారించాలంటే హైదరాబాద్ లో ఉన్న 210 క్లబ్బులు కాక గ్రామీణ ప్రాంతాలకు 300 క్లబ్బులు అప్లికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాము. ఈ జనరల్ బాడీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాము. మళ్ళీ రిప్రజెంటేషన్ మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. గ్రామీణ ప్రాంతానికి 300 క్లబ్బులు కావాలి, లేకపోతే హైదరాబాద్ క్రికెట్ పేరు చేంజ్ చేయండి, హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ రెండు సాధ్యం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ జనరల్ బాడీలో బీసీసీఐకి లెటర్ రాయండి. అది 3 days నోటీస్ లో మాకు ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్పారు. సో వీ హ్యావ్ అటెండెడ్ ద మీటింగ్. దీంట్లో ఓన్లీ 2 points వేర్ ద ఎజెండా. ఒకటేమో ఓంబడ్స్మ్యాన్ ని అపాయింట్ చేయటం ఒకటి, అండ్ ఎథిక్స్ ఆఫీసర్ ని అపాయింట్ చేయటం ఒకటి. సో ఈ రెండింటికి ప్రెసిడెంట్ గారు దల్జిత్ సింగ్ గారు, యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్ గారు, తాను హీ హాజ్ ప్రపోజ్డ్ ఓటింగ్ ఫర్ దిస్. బట్ శివలాల్ యాదవ్ గారు తను ఏమన్నారంటే, నా దగ్గర సమ్ పేర్లు ఉన్నాయి, ఐ వాంట్ టు సజెస్ట్
ఫ్యూ నేమ్స్ అని, హీఈస్ అ సీనియర్ మెంబర్ ఆఫ్ అవర్ అసోసియేషన్. వారు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది. చోరీకి వెళ్లిన దొంగ అన్నీ కలిసొస్తే చేతికి అందినంత దోచుకొని పారిపోతాడు. అదృష్టం లేకపోతే పోలీసులకు చిక్కుతాడు. కాలం ఇంకా కక్ష గడితే రెడ్ హ్యాండెడ్గా యజమాని చేతికి చిక్కి తన్నులు తింటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే మేడిపల్లి పిఎస్ పరిధిలో జరిగింది. బోడుపల్ సాయిరామ్ నగర్ ప్రాంతంలో ఉంటున్న ప్రైవేట్ ఉద్యోగి శంకర్ కుటుంబం బుధవారం విజయవాడ వెళ్ళింది. అర్ధరాత్రి తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా గుర్తు తెలియని వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. దీంతో భయాందోళన చెందిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చోరీకి వచ్చాడని గుర్తించారు పోలీసులు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్ద కార్పొరేషన్. దీనికి అటాచ్డ్గా పీరియడ్ కూడా కార్పొరేషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఈ రెండు కార్పొరేషన్లో సుమారుగా 1,00,000 మంది జనాభా ఉండవచ్చు. కానీ అందరికీ ఒక ఉమ్మడి సామాజిక సమస్యగా ఈ దొంగల బెడదాని ఉన్నది. ఎవరు వస్తారో, ఏ రూపకంగా వస్తారో, ఎట్లా వస్తారో, లేదా ప్రమాదం ఎట్లా పొంచి ఉంది మనకు అనేది, ఇంటికి ఎట్లా పొంచి ఉంది, మనిషి ప్రాణాలకు ఎట్లా పొంచి ఉంది అనేది ఒక సమస్యగా ఉంది. ఇది సస్పెన్స్గా ఉంది. కాబట్టి అందరం కూడా ఇక్కడ ఏదైతే ఈ మన ప్రాపర్టీస్ను లేదా ఇంట్లో ఉన్న ప్రాణాలను వీళ్ళందరినీ కాపాడుకోవడం కోసం ప్రభుత్వ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, కమిషనర్లు వీళ్ళందరూ కూడా తగు చర్యల నిమిత్తం అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, తర్వాత పోలీస్ పెట్రోలింగ్ పెంచాలండి. ఇప్పుడు గోర్ఖా వాళ్ళు విజిట్ చేస్తున్నారు కానీ గోర్ఖా వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎక్కడ ఉంటారో, వాళ్ళు ఈ మధ్యకాలంలో వాళ్ళు కూడా ఉండట్లేదు, రావడం లేదు. కాబట్టి వాళ్ళను అనడం కూడా కాదు, కానీ ప్రభుత్వ అధికారులు ఈ ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాలి, రక్షణ కల్పించాలనే మీద తప్పకుండా పెట్రోలింగ్ పెంచాలి. 12 గంటల నుండి 3 గంటల మధ్యన ఒక 2-3 రౌండ్, కనీసం ఒక 2 రౌండ్లన్నా ఒక కాలనీకి వస్తట్టుగా ఒక 5-6 వెహికల్స్ పెట్టి ఆ రకంగా తిప్పితే ప్రజలకు మాన ప్రాణాలకు, ఆస్తి అన్నిటికీ మంచి రక్షణ కల్పించడం వల్ల అవుతుందని చెప్పి మనం అందరం ప్రముఖ రాజకీయ నాయకులు అయితేనేమిటి, అధికారులు అయితేనేమిటి స్పందించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ నేను చాలా ఇబ్బంది అయ్యాను. ఎందుకనంటే నా పిల్లలు ఏముందని చెప్పి లోపల కట్టిన పోతే అతని దగ్గర ఉన్న వెపన్స్ చాలా షార్ప్ వెపన్స్ ఉన్నాయి, ఐరన్ రాడ్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, నైఫ్ ఉంది. ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్ ఉండడంతో ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మీటింగ్కు 173 క్రికెట్ క్లబ్లకు సంబంధించిన సెక్రటరీలకు మాత్రమే క్రికెట్ స్టేడియంలోకి అనుమతించారు. హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5:30 సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. లారీలో ఉన్న పురుగుల మందు కాటన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు తీసేందుకు ప్రయత్నించారు. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది.